ఖగోళంలో ఇవాళ మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఏడాదిలో రెండో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. గ్రహణాన్ని వీక్షించరాదని జ్యోతిష్యులు చెబుతుండగా అవన్నీ మూఢనమ్మకాలనని హేతువాదులు కొట్టిపారేస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో దర్శనమిచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం ఈ సాయంత్రం కనువిందు చేయనుంది. ఈ సంవత్సరంలో ఇది రెండో సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ సాయంత్రం 5 గంటల 2 నిమిషాలకు మొదలుకొని 11 గంటల 2 నిమిషాల వరకు గ్రహణం కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 48 నిమిషాల వరకు గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రి 7 గంటల 36 నిమిషాల నుంచి 8 గంటల 28 నిమిషాలు అంటే 52 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా భూమి ఛాయలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటి గ్రహణం తిరిగి 2018 వరకు ఏర్పడే అవకాశం లేదని, అందరూ దీన్ని నిస్సందేహంగా తిలకించవచ్చని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. 2018 వరకు మళ్ళీ ఒక సంపూర్ణ చంద్రగ్రహణం అన్ని ఫేసెస్లో, అంటే ఈ రోజు మనం చూస్తున్నట్టుగా ఇన్ని ఫేసెస్లో చూసే ఒక అవకాశం మళ్ళీ 2018 దాకా లేదు. కాబట్టి మేము అందరం కూడా ప్రజలు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం ఈ యొక్క చంద్రగ్రహణాన్ని ఖచ్చితంగా మిస్ చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ 7 సంవత్సరాల దాకా ఇంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఇన్ని ఫేసెస్లో ఉన్న చంద్రగ్రహణాన్ని చూసే అవకాశం లేదు. కాబట్టి వృషభ రాశి, మిథున రాశి, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం వారికి ఈ గ్రహణం దోషప్రదమని జ్యోతిష్యులు చెప్తున్నారు. 27 నక్షత్రాల వారు, 12 రాశుల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడవచ్చు. కానీ శాస్త్ర సమ్మతమైన నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలను తప్పకుండా పాటించాలి. ఒకటి, గ్రహణం ఆరంభ సమయంలోనూ ముగింపు సమయంలో విధిగా స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి. గ్రహణానికి 2 గంటల ముందుగా భోజనాది కార్యక్రమాలు ముగించుకోవాలి. అయితే అలాంటివన్నీ మూఢనమ్మకాలే అని జన విజ్ఞాన వేదిక కొట్టిపారేస్తోంది. సైన్స్ పరంగా ఇది మామూలు రోజు కన్నా భిన్నంగా ఏముండదు. చంద్రగ్రహణం అంటే ఏంటి? సూర్యునికి చంద్రునికి మధ్యన కరెక్ట్ నిలువు రేఖ లోపల ఒక భూమి రావడము, ఆ భూమి యొక్క నీడ చంద్రుని కనిపించకుండా చేస్తుంది. కాబట్టి చంద్రుడు కొంత తినేసినట్టుగా కనిపిస్తుంది. ఇది ఫిజికల్ ఫినామినన్. ఇందులో రాహు లేదు, కేతువు లేదు, మింగడం లేదు. ఇది సైన్స్ పరంగా ఇది నాకు కొత్త విషయం కాదు.